యేసుక్రీస్తు గురించి మొట్టమొదట ఎవరు చెబితే మీరు విన్నారు? మీ తల్లిదండ్రుల ద్వారానా? మీ స్నేహితుల ద్వారానా? మీ బంధువుల ద్వారానా? లేదంటే మీ చర్చి పాస్టర్ గారి ద్వారానా? ఈరోజు క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి ద్వారా సువార్త విన్నవారే కదా! కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యేసయ్యను గూర్చిన సువార్త విన్నప్పుడు విశ్వాసం ప్రారంభమవుతుంది. విన్నవారి హృదయాలను దేవుడు తెరిచినప్పుడు వారాయన ప్రేమను ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. దేవుని యొక్క మంచితనాన్ని ఏదో ఒక రోజు వారు తెలుసుకుంటారు. దేవుడంటే ఎక్కడో దూరంగా ఉంటాడని, లేదా కోపంగా ఉంటాడని, తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడని ఇలా చాలామంది ఊహిస్తారు. కానీ యేసుక్రీస్తు కరుణామయుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. నీ భయాలను, బాధలను ఆయన అర్థం చేసుకోగలడు. యేసయ్య ఈ లోకానికి శిక్షించడానికి రాలేదు గాని, శిక్షను ఆయన మోసుకొని నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికొచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. ఆయనను విశ్వసించడం ద్వారా మనకొక నిరీక్షణ ఉంది. ఇదే కదా సువార్త అంటే. యేసయ్య ప్రేమను నిజంగా రుచి చూసిన వారెవరైనా ఆయన గురించి ఇతరులకు చెప్పకుండా ఉండగలరా? ఎవరు చెబితే మీరు మొదట విన్నారో నాకు తెలియదు గానీ, మీరు చెబితే మొదట ఆయన గురించి విన్నవారెవరైనా ఉన్నారా?